హాయ్ అందరికి. మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము అంటే కాలభైరవ టెంపుల్. ఉప్పల్ బాగాయత్లో కాలభైరవ టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత అక్కడ జనాలు ఎట్లుంటారు ఏంటి అనేది అన్ని చూపిస్తాం. ఫస్ట్ టైం వెళ్తున్నాము, ఎప్పుడు వెళ్ళలేదు. మేము వెళ్దామని ఎన్నిసార్లు అనుకున్నాం కానీ ఎప్పుడు కుదరలేదు ఎందుకో. ఈ రోజు వెళ్దామని వెళ్తున్నాం. ఈరోజు కాలభైరవ అష్టమి అంట. సో ఇంకా మనం తెలిసిందే కదా, రీల్స్లలో చూడాలి, మనం రావాలి అంతే, అంతకుమించి చేసేది ఏం లేదు. సో ఈ ఆడోళ్ళు కూడా అంతే కదా, రీల్స్లలో చూసి ఈడ బాగుంది, ఆడ బాగుంది, ఆడ బాగుంది అని చెప్తారు. బట్ ఎప్పటి నుంచో మనం ఉప్పల్ బాగాయత్లో కాలభైరవ టెంపుల్ అని ఉంది, వెళ్దాం అని అనుకున్నాం, కుదరలేదు. సో ఈరోజు వెళ్తున్నాము. సో ఆల్రెడీ ఇక్కడికి వచ్చినాము, ఇంటి దగ్గర మర్చిపోయిన వీడియో తీయడము. సో ఇక్కడ పార్కింగ్ దగ్గర కొంచెం చాలా మంది ఉన్నారు, చాలా పబ్లిక్ ఉన్నారు. కొంచెం దూరం పెడదామని వచ్చిన. సో చూద్దాం, ఆడికి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉన్నాయని అన్ని చూపిస్తా. ఓకేనా? అందరికీ నమస్కారం గైస్. ఈ రోజు ఉప్పల్లో ఉన్న కాలభైరవ స్వామి ఆలయానికి అయితే వచ్చినాం. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నటువంటి ఈ ఆలయం గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. కానీ హైప్ చేయకుండా నాకు ఇక్కడ ఎలా అనిపించిందో, యాక్చువల్ గ్రౌండ్ రియాలిటీ ఏంటో మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. సో ఈ ఆలయం వచ్చేసి ఉప్పల్ రీసెంట్ గా ఫేమస్ అయింది, చాలా రోజుల నుంచి ఉంది, బట్ రీసెంట్ గా ఫేమస్ అయింది. ముఖ్యంగా కాలభైరవ అష్టమి ఇలాంటి స్పెషల్ డేస్ లా క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటది. మేము కూడా అలాంటి రోజునే వచ్చినాం. ఇక్కడ చాలా క్రౌడ్ గా ఉంది. ఇక్కడ మెయిన్ గుమ్మడికాయల పూజలు, నల్ల నువ్వులతోని నూనెతో దీపాలు వెలిగించడం ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చేస్తే సమస్యలు తగ్గుతాయని నమ్మి పెద్ద సంఖ్యలో వచ్చి పూజలు చేస్తుంటారు. ఒక గుమ్మడికాయ సెట్ అంటే ఒక సెట్ ఇస్తే అందులో గుమ్మడికాయ, ఉప్పు, నల్ల నువ్వులు, దీపము అండ్ దాంతో పాటు ప్లేటు, ఒత్తులు, ఇలా ఏమేమి కావాలో దానికి సంబంధించిన అన్ని కూడా ఇస్తారు. కానీ హానెస్ట్ గా చెప్పాలంటే ఒక కామన్ మ్యాన్ 250 రూపాయలు అంటే చాలా చాలా ఎక్కువ అనిపించింది నాకు. 50 నుంచి 80 రూపాయలు పెడితే చాలా ఎక్కువ. అది చాలా మందికి ఈజీగా అనిపించే ప్రైస్ అది. అండ్ బయట కూడా చూస్తే కూడా అంతకన్నా ఎక్కువ ఉండదు. బట్ 20 రూపాయలు ఎక్కువ తీసుకోండి, కానీ మరీ 250 రూపాయలు అనేది ఇది కొంచెం కమర్షియల్ గానే అనిపించింది. ఇది పూర్తిగా నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీరు మీ కన్వీనియన్స్ బట్టి డిసైడ్ అవ్వండి. ఫుల్ ఎండలు ఉన్నాయి కదా. పొద్దున మేము 9:30, 10 గంటలకు వెళ్ళాము. టెంపుల్ లోపలికి వెళ్ళాక నడవడానికి కూడా చాలా కష్టమైంది. వేడి, ఫుల్ వేడి, అగ్గి మీద కాలు పెట్టినట్టే అనిపించింది. కార్ పార్కింగ్ నుంచి టెంపుల్ రావడానికే చుక్కలు కనిపించినాయి. స్పెషల్ డేస్లో అయితే కార్పెట్లు కొంచెం వేస్తే భక్తులకు కూడా హెల్ప్ అవుతుంది. కార్పెట్లు వేయడం కానీ, మ్యాట్స్ వేయడం కానీ, మేనేజ్మెంట్ వేస్తే కొంచెం హెల్ప్ అవుతుంది. దర్శనం అయితే మేము కొంచెం టెన్షన్గా చేసుకున్నాం. ఎందుకంటే వెనక నుంచి నెడతా ఉన్నాం, మా చిన్న పాప ఉంది. అండ్ ఎట్లా ఉందో జనానికి చూపించాలని నేను వీడియో తీస్తా ఉన్నా. అండ్ అక్కడ సేపు ఎవరు నెట్టేస్తారో అని ఒక టెన్షన్ అయితే అనిపించింది. నార్మల్ డేస్లో అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్తే మీకు హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. స్పెషల్ డే వెళ్తే మాత్రం కొంచెం ప్రిపేర్ అయ్యే రావాలి. అండ్ గుమ్మడికాయలు లోపల తీసేసి అక్కనే పడేయడము, కాళ్ళతో తొక్కడం, ఇవన్నీ కూడా కొంచెం క్లీనింగ్, మెయింటెనెన్స్ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. అంటే డస్ట్బిన్లు అక్కడక్కడ కవర్లు పెడితే ఇంకా నీట్గా ఉంటుంది. ఎందుకంటే మనం గుమ్మడికాయతోని దీపాలు పెడుతున్నాం, అలాంటిది మనం కాళ్ళతో తొక్కడం అదంతా చేస్తే నాకే కాదు భక్తులు ఎవరు కూడా నచ్చదు అది. స్టాండ్లు కానీ ఇంకేదైనా పెడితే బాగుండు అనిపించింది. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి చెప్పులు.
సో అదొక డిస్టర్బెన్స్ లాగా అనిపించింది నాకు. అండ్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ అయితే, ఎందుకంటే రీసెంట్గానే ఇది ఫేమస్ అయింది టెంపుల్ కాబట్టి మేనేజ్మెంట్ ఇదంతా చూసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. బట్ నాకు అనిపించినవి మాత్రమే చెప్తున్నాను ఇక్కడ. సో ఇది గైస్ నా జెన్యూన్గా మాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ మాత్రమే, ఎవరిని ఇబ్బంది పెట్టాలని అయితే లేదు. ఎవరికైనా రావాలనిపిస్తే ఈ విషయాలు తెలుసుకుంటే మీకు బెటర్మెంట్ ఉంటుందని నా అభిప్రాయం. సో ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే ఒక స్ట్రాంగ్ ఆరా అనిపిస్తుంది. కాలభైరవ స్వామి రూపం చాలా ఉగ్రంగా ఉన్న, దగ్గరికి చూసినప్పుడు ఒక ప్రొటెక్షన్ ఫీలింగ్ అనిపిస్తుంది. దర్శనం చేసుకునే సమయంలో చాలా మనసులో చాలా టెన్షన్ తగ్గినట్టు కామ్గా అనిపించింది. ఇక్కడికి వచ్చే చాలా భక్తులు కూడా అదే చెప్తున్నారు, ఒక మెంటల్ రిలీఫ్ లాంటి ఫీలింగ్ వస్తుందని అనుకుంటారు. బయటికి వచ్చి స్వామిని మొక్కుకున్నాక లోపల ఒక సంతృప్తి అనిపిస్తుంది. పెద్దగా ఏం కోరకపోయినా వచ్చి దర్శనం చేసుకున్నాం అనే ఫీలింగ్ అయితే చాలా మందికి సరిపోతుంది. గైస్ ఇక్కడ నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే మెయింటెనెన్స్ అయితే ప్రాపర్గా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటెనెన్స్ చాలా చేయాలి, ఎందుకంటే రీసెంట్గానే స్టార్ట్ అయింది కాబట్టి చాలా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే నార్మల్ డేస్లో ఏం కాదు, ఇలా ఏదైనా స్పెషల్ డేస్ ఉంటే మాత్రం సుక్కలు కనిపిస్తుంది. దర్శనం చేసుకోవడానికి కూడా చాలా కష్టమవుతుంది. అండ్ చిన్నపిల్లల్ని చూసుకొని వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి. అలా బాగా తొక్కిసలాటలాగా లైట్గా ఇబ్బంది అనిపిస్తుంది, అదైతే చూసుకోవాలి. ఈ కాలభైరవ ఆలయానికి ఉన్న పాపులారిటీ చూస్తుంటే ఫ్యూచర్లో ఫుల్ డెవలప్మెంట్ చేసి భక్తులకు సౌకర్యంగా మార్చేస్తారని అయితే నేనైతే ఆశిస్తున్నా. మనం అందరం కూడా ఆశిద్దాం. సో ఇది గైస్ నాకు ఈ టెంపుల్ పైన అనిపించినటువంటి విషయాలు.